భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో ఆరోగ్యపరంగా చాలా చాలా మార్పులు జరుగుతుంది చూస్తున్నాం మనము. రకరకాల కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటం వల్ల చాలా రకాలుగా మనకి ఆరోగ్యపరంగా చాలా మార్పులు చేసుకోవటం చూస్తున్నాం. సో, సెంట్రల్ గవర్నమెంటు ఈ ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ చూపిచ్చడం వల్ల ఇది మనకి చేసుకుంటానికి కుదిరింది. ఇంత ఇంప్రూవ్‌మెంట్స్ అనేది మనం చూస్తం జరుగుతుంది. సో, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ అనగానే మనం ఏమనుకుంటామంటే, మనం హాస్పిటల్‌కొచ్చిన తర్వాత మనకేమైనా జబ్బొస్తే దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటాం అనుకుంటాం. కానీ భారత ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే హెల్త్ అనేది జస్టు ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యలు మనం పరిష్కరించుకోవటం కాదు. అసల ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రివెంటివ్ హెల్త్ కేర్ రాకుండా ఏం జేయాలి? ఈ జబ్బుల నుంచి మనం బారిన పడకుండా ఇంతమంది మనకి 140,00,00,000 పాపులేషన్‌కి అసల జబ్బులు ఎందుకొస్తున్నాయి? దీని మీద అధ్యయనం చేసుకొని, ఈ జబ్బులకి ఎక్కువ కారణమైన కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ఇది ముఖ్యమైన కారణం. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఓపెన్ డిఫికేషన్. మనకి టాయిలెట్స్ అయ్యి లేకపోవటము, ఓపెన్ డిఫికేషన్ చాలా ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తాము వల్ల ఎక్కువ రకమైన జబ్బులొస్తున్నాయి అనేది అధ్యయనం భారత ప్రభుత్వం చేసుకొని, దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైంది ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్. మనకి జబ్బులు రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనే దాని మీద చేసుకొని అప్పుడు మొదలుపెట్టిందే స్వచ్ఛ భారత్ అనేది. ఈ స్వచ్ఛ భారత్‌లో మీరు గమనిస్తే ఇప్పటి వరకు 10,00,00,000 టాయిలెట్సు రకరకాల పల్లెటూరుల్లో కేంద్ర ప్రభుత్వం 10,00,00,000 టాయిలెట్సు రకరకాల నిర్మించారు. ఈ 10,00,00,000 అంటే ఈరోజు 10 సంవత్సరాల్లో 5,00,000 విలేజెస్, 5,00,000 పల్లెల్ని నాన్ ఓపెన్ డిఫికేషన్ అంటే ఎక్కడ ఇదివరకు రోజుల్లో ఎక్కడైతే గనక బయటికి టాయిలెట్‌కి అలా వెళ్తా ఉండేవారో అయన్నీ దగ్గర దగ్గర దేశం మొత్తంలో 5,00,000 విలేజెస్‌లో ఇది ఆపేయటం జరిగింది. దీనివల్ల మనకి హెల్త్‌కి చాలా 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 ఉపయోగం. ఎందుకంటే చాలా రకాల జబ్బుల్ని మనం రాకుండా చూసుకుంటాం అనేది ముఖ్యమైన విషయం. మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో మనం ఇది మాట్లాడుకుంటే, దీని తర్వాత ముఖ్యమైనది వ్యాక్సినేషన్స్ ఇయన్నీ పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళ పుట్టిన పిల్లలందరికీ 100% వ్యాక్సినేషన్స్ అయ్యేటట్టు జాగ్రత్తగా చూసుకుంటాం. ఇది కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో భాగంగా మనం చేయటం జరుగుతుంది. ఒక దేశము పురోగతిని మనం ఎలా చెప్తామంటే ఆరోగ్యపరమైన విషయం బట్టి ఆరోగ్యంగా దేశం ఎంత ఆరోగ్యంగా ఉన్నదాన్ని బట్టి మనం దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడతాం. సో, ఇప్పుడు మనం డెవలప్డ్ నేషన్‌లో జాబితాలోకి వెళ్ళాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అని 2 విషయాలు తెలుసుకోవాలి. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులు యొక్క మరణం ఏమన్నా జరిగితే దీన్ని మనం మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ అంటాము. అదే చిన్న పిల్లలు, శిశువులు పుట్టిన వెంటనే 1 సంవత్సరంలోపు మృతి చెందితే దీన్ని ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటాం. ఈ రేట్స్‌ని మనం గనక అధ్యయనం చేసుకుంటే గత 10 సంవత్సరాల్లో సబ్స్టాన్షియల్‌గా మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గిపోవటం జరిగింది. అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ తగ్గిపోవటం జరుగుతుంది. సో, బేసిక్ హెల్త్ కేర్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది గత 10 సంవత్సరాల్లో విపరీతంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇది యూనిసెఫ్ ఇయన్నీ అధ్యయనం చేసేది మనం కాదు. యూనిసెఫ్ అధ్యయనం చేసి గత 10 సంవత్సరాల్లో 167 పర్ ల్యాక్ ఉండే మ్యాటర్నల్ మార్టాలిటీ రేటు 113కి తగ్గటం జరుగుతుంది. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు ప్రతి 1000 మంది శిశువుల్లో 42 మంది ఇదివరకు మృత్యువాత పడతా ఉండేవారు. ఇప్పుడు అది 10 సంవత్సరాల్లో 32కి తగ్గిపోవటం జరిగింది. ఇలాగా సబ్స్టాన్షియల్‌గా నంబర్స్ మనం ఇంప్రూవ్‌మెంట్ చూస్తాం జరుగుతుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్. అలా కాకుండా ఇంకొక ఎక్స్‌ట్రీమ్ గురించి మనం మాట్లాడుకుంటే హైయెస్ట్ అంటే పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో పోటీపడి మనము ఎయిమ్స్ అనే హాస్పిటల్‌ని గవర్నమెంట్ నెలకొల్పడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం వరకు అంటే 70 సంవత్సరాల మన స్వాతంత్రంలో 7 ఎయిమ్స్ మొత్తం దేశంలో ఉండటం జరిగింది. మొత్తం దేశంలో. ఇప్పుడు 10 సంవత్సరాల్లో మనం అది 23 నంబర్‌కి పెంచుకోవటం జరిగింది. సో, ఈ బేసిక్ స్పెషాలిటీ నుంచి హైయెస్ట్ మెడికల్ కేర్ వరకు ప్రతి ఒక్కటి భారత ప్రభుత్వం కరెక్ట్‌గా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చాలా బాగా చేస్తాం జరిగింది. ఈ హెల్త్ కేర్‌ని ఇంకా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా ఇంకా మంచి హెల్త్ స్టేటస్ అంటే
ఆరోగ్య భారత్‌గా మనం పరిణితి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మెడికల్ ఎక్స్‌పెన్సెస్ చాలా ఎక్కువగా ఉండటం. బిలో పావర్టీ లైన్ వాళ్ళకి హెల్త్ కేర్ యాక్సెస్ సరిగ్గా లేకపోవటము. ఇది మనము ఈ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం నెలకొల్పే లోపు వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఆరోగ్య బీమా పథకం. ప్రభుత్వము ఆరోగ్య బీమా పథకం చేయటం. అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని ఎంకరేజ్ చేసుకొని ప్రభుత్వము ఆరోగ్య బీమా పథకం చేసి ఇంకా ఆయుష్మాన్ భారత్, సెంట్రల్ ఆయుష్మాన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్. సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5,00,000 వరకు హెల్త్ కవరేజ్ ప్రభుత్వం చూసుకుంటం జరుగుతుంది. సో, ఇలాంటి సిస్టమ్ కూడా ఇంతకుముందు ఎక్కడా లేదు. మనకి రకరకాల హెల్త్ స్కీమ్స్ ఇస్తున్నారు గానీ, ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ డైరెక్ట్‌గా ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకొని ఆ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని ఉపయోగించుకోవచ్చు. బేసికలీ డబ్ల్యూహెచ్ఓ సూచనల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది రెండే 2. ఒకటి మ్యాటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ తగ్గిస్తానికి అండ్ వ్యాక్సినేషన్స్. చిన్న పిల్లల్లో పుట్టిన వెంటనే వ్యాక్సినేషన్స్ చేయటం. ఈ 3 అనేది డబ్ల్యూహెచ్ఓ సూచనలు ఇస్తం జరుగుతుంది. ఈ మూడిట్లో మనం విపరీతమైన పురోగతిని చూస్తం జరుగుతుంది. దాంట్లో రిజల్ట్స్ కూడా మనం చూస్తం జరుగుతుంది. ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో 100% వ్యాక్సినేషన్‌ని మనం అచీవ్ చేస్తాం నంబర్ 1. మ్యాటర్నల్ మార్టాలిటీ రేటు, ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు ఇంకా సబ్‌స్టాన్షియల్‌గా తగ్గిపోయే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. సో, దీనికన్నిటికీ ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రివెంటివ్ హెల్త్ కేర్. అంటే జబ్బులు రాకుండా ఏం చేయాలి అని చూసుకుంటం దగ్గర నుంచి, హైయెస్ట్ మెడికల్ కేర్ ఎలా ఉండాలి అనేది కూడా గవర్నమెంటే చూసుకుంటాం. అండ్ ఆరోగ్య బీమా అనేది గవర్నమెంట్ సప్లై చేస్తాం. ఇన్ని మంచి మంచి ప్రోగ్రామ్సు హెల్త్ పరంగా బీజేపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తం జరుగుతుంది. దాని సక్సెస్ రేట్స్ చూస్తం జరుగుతుంది. సో, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకొని, ఈ ఆరోగ్య బీమా పథకాన్ని దేశం ఆయుష్మాన్ భారత్. నలుమూలల ఆయుష్మాన్ భారత్. దేశం నలుమూలలా విస్తరించి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య బీమా ఉండేటట్టు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ వాళ్ళ ఆరోగ్య బీమా అనేది కంపల్సరీ చేసుకోవాలి. బిలో పావర్టీ లైన్ ఉన్నోళ్ళకి గవర్నమెంట్ ఆరోగ్య బీమా చేస్తం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గనక ఆరోగ్య బీమాలో ఉంటే దేశం సుభిక్షంగా ఉండే అవకాశము, ఆరోగ్యవంతమైన భారతదేశంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సార్ ప్రజా వైద్యుడు మీరు సార్. మీ దగ్గరికి ఎంతో మంది ప్రజలొస్తుంటారు సార్. వాళ్ళ ఆరోగ్యము దేనివల్ల అంటే ఫుడ్ కరెక్ట్‌గా లేకపోవడం వలన ఎలాంటి వాళ్ళొస్తుంటారు సార్ మీ దగ్గరికి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎక్కువ రకాల జబ్బులు రావటానికి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ కారణం. అంటే ఏదో ఒక క్రిమి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు. సో, ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కలుషితమైన ఆహారము, నీరు వల్ల ఎక్కువ శాతం జబ్బులు మనకి రావటం జరుగుతుంది. పీల్చే గాలి గనక సరిగ్గా లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, దాంట్లో నుంచి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్సు కలుషితమైన ఆహారము, నీరు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో, భారతదేశంలో మొత్తంలో మనం గనక మాట్లాడుకుంటే ఎక్కువ శాతం మంది హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం చూస్తున్నాం. డయాబెటీసు, హైపర్‌టెన్షను ఇయన్నీ తినే ఆహారము సమతుల్యంగా లేకపోవటము. మన మన నేటివిటీకి దగ్గరగా ఉండే ఆహారానికి దూరంగా జరిగిపోయి, ఈ పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య ఆహారపు అలవాటు చేసుకుంటం వల్ల వచ్చే జబ్బులు ఈ మధ్య కాలంలో కొత్తగా మనం చూస్తం జరుగుతుంది. బట్ తరతరాలుగా భారతదేశంలో ఎక్కువ శాతం మంది జబ్బులు అనేది ఇన్ఫెక్షన్స్. నిజం చెప్పాలి అంటే ఈ పార్ట్‌ని నేను ఏకీభవించనండి. ఇదివరకు యావరేజ్ లైఫ్ స్పాన్ ఒక 20, 30 సంవత్సరాల క్రితం వరకు కూడా భారతదేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 58-62 మధ్యలో ఉండేది. ఈరోజు మీరు యావరేజ్ లైఫ్ స్పాన్ మాట్లాడితే 10 సంవత్సరాలు పెరుగుతూ జరిగింది. సో, చాలా రకాలుగా ఆరోగ్యంగా మనం ఇంప్రూవ్ అవుతున్నాము. మనం చూసే కొన్ని కేసెస్‌ని మనం చూసుకొని యంగ్ ఏజ్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ యంగ్ ఏజ్‌లో ప్రాబ్లమ్స్ రావడానికి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, ఈ అన్నిటి మీద ఎక్కువ మోజుతో
ఆహారంలో మార్పుల వలన ఈ మధ్య కాలంలో అలాగా యంగ్ పీపుల్‌లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ శాతం మందిని మనం చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది 10 సంవత్సరాలు పెరుగుతుంది జరిగింది గత 20 సంవత్సరాల్లో. సో, యావరేజ్ లైఫ్ స్పాన్ ఈరోజు 72 ఇయర్స్ భారతీయుల్లో. సో, అది డెఫినిట్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ముఖ్యంగా మీరు అడిగిన ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అంటే, ఇదివరకు రోజుల్లో ఎక్కువ పల్లెటూరుల్లో 80, 90 సంవత్సరాల వరకు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మనకి నేటివ్‌గా దొరికే ఆహారం తీసుకుంటాం, కష్టపడి పని చేయటం. ఈ 2 అనేది కంటిన్యూయస్‌గా ఉండేది కాబట్టి, ఇదివరకు రోజుల్లో అలాగా హెల్తీగా, ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు, సమతుల్యమైన ఆహారం తీసుకునేవాళ్ళు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వ్యాయామం సరిగ్గా చేయకపోవటం గానీ, సిట్టింగ్ జాబ్స్‌లో ఎక్కువగా ఉండి, బిజీగా ఉండి వ్యాయామం చేయకపోవటం. ఆహార పదార్థాల్లో నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకుంటాం. పండ్లు, కాయగూరలు, నేటివిటీకి దగ్గరగా ఉండే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటాం. దీనివల్ల ఈ మధ్య కాలంలో మనం యంగ్ పీపుల్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఇది మారితే యావరేజ్‌గా మన లైఫ్ స్పాన్ చాలా బాగా పెరిగింది. డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ఇలాగా స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ద్వారా భారతదేశం మొత్తం హెల్తీగా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీ డాక్టర్ సార్ ఎలాంటి వాళ్ళు వస్తారు సార్ మీ దగ్గరికి పేషెంట్? ముఖ్యంగా నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అవ్వటం వల్ల ముఖ్యంగా కడుపుకు సంబంధించి, పేగులకి సంబంధించి, లివర్‌కి సంబంధించి వ్యాధులు ఉన్నవాళ్ళు మనకి ఎక్కువ మంది వస్తా ఉంటారు. సో, నేను చేసే ప్రాక్టీస్‌లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే ఒక వైరస్ వల్ల లివర్‌కి జబ్బులొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను నా ఫౌండేషన్ సేవ్ ద లివర్ ఫౌండేషన్ ద్వారా ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి నిర్మూలించాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరసెస్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్‌ని 2017లో స్టార్ట్ చేయటం జరిగింది. ఇదే ఉద్దేశంతో ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని భారతదేశం నుంచి తుదముట్టించాలి అనే ముఖ్యమైన ఉద్దేశంతో 2018 జూలై 28దో తారీఖున 2018 జూలై 28దో తారీఖున భారత ప్రభుత్వము నేషనల్ హెపటైటిస్ వైరల్ ఎరాడికేషన్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అవేర్‌నెస్ చాలామందికి తెలుసుకుంటం జరిగింది. అదే టైంలో మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చుట్టుపక్కల కనీసం 120 క్యాంపులు చాలామందిని పాల్గొనేటట్టు చేసి అవేర్‌నెస్. ఈ అవేర్‌నెస్ అంటే ఈ వైరసెస్ గురించి అవగాహన కల్పిస్తాం. దానివల్ల వచ్చే చెడు, ఆ వైరసెస్ మనకి ఎలా వస్తాయి అని తెలియజేయటం. ఒకవేళ ఈ వైరసెస్ గురించి బేసిక్ టెస్ట్‌లు అక్కడే చేసుకొని ఎవరికన్నా పాజిటివ్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వటం అంతా ఈ సేవ్ ద లివర్ ఫౌండేషన్ ద్వారా చేయటం జరిగింది. సేవ్ ద లివర్ ఫౌండేషన్‌లో ముఖ్యంగా నేను ఇండివిడ్యువల్‌గా చూస్తా ఉంటానండి. నా ఫ్రెండ్స్ అందరూ, నా కొలీగ్స్, డాక్టర్ ఫ్రెండ్స్, డాక్టర్ నవీన్, డాక్టర్ శరత్ వీళ్ళు నాతో పాటు ఉంటాం. ఈ ఫౌండేషన్ కంటిన్యూయస్‌గా నడపడానికి వాళ్ళ సహాయ సహకారాలున్నాయి. యూఎస్‌లో చాలామంది ఫ్రెండ్సు, నా స్కూల్ మేట్సు, నా కాలేజ్ మేట్స్. నేను బేసికలీ కృష్ణా జిల్లా నిమ్మకూరు మాది స్వగ్రామము, ఆంధ్రప్రదేశ్. సో, నేను చదువుకుంటాం పామర్రు అని మా ఊరు నుంచి 7 కిలోమీటర్స్ దూరము. గవర్నమెంట్ స్కూల్ సార్? లేదండి, ప్రైవేట్ స్కూలే. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడ ఒక్కటే ఉండేది. అక్కడే చదవటం జరిగింది. అది 7 కిలోమీటర్స్ దూరము. అక్కడే చదువుకున్నాను 10థ్ క్లాస్ వరకు. దాని తర్వాత ఇంటర్మీడియేట్ గుంటూరులో చదివానండి. డ్యాడీ వాళ్ళు ఏం చేశారు? మా ఫాదర్ డాక్టర్ అండి. మా ఊర్లోనే నిమ్మకూరులోనే ప్రాక్టీస్ చేస్తా ఉండేవారు. సో, నాకు 13 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవటం జరిగింది. సో, మా మేనమామలు నన్ను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచి చూసుకున్నారు. ఎంబీబీఎస్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో 1996లో జాయిన్ అయ్యానండి. ఎండీ జనరల్ మెడిసిన్ ఎంఆర్ఎంసీ గుల్బర్గాలో చేస్తడం జరిగింది. అండ్ డీఎం గ్యాస్ట్రోఎంటరాలజీ నా సూపర్ స్పెషలైజేషన్ శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో చేస్తడం జరిగింది. 2 సంవత్సరాలు వైదేహి మెడికల్ కాలేజ్ వైట్‌ఫీల్డ్ బెంగుళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి, దాని తర్వాత 10 సంవత్సరాలు 2014లో హైదరాబాద్‌లో రీలొకేట్ అవ్వటం జరిగింది. హైదరాబాద్‌లో 2014 నుంచి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లాగా
చేస్తాం జరిగింది. 2023 నుంచి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ లాగా నేను కూడా పనిచేస్తున్నాను. ఈ ప్రాక్టీస్‌తో పాటు ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్, ఈ లివర్ డిసీజెస్‌కి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ అని అందరూ అనుకుంటారు. దానితో పాటు ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ ఉంటాయి. దీనివల్ల కూడా లివర్ కంప్లీట్‌గా చెడిపోతుంది అనేది చాలామందికి చాలా చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ఈ అవగాహన లేమి వల్ల మనము ఈ సివియర్ డిసీజ్ లివర్ సిరోసిస్‌లోకి, లివర్ క్యాన్సర్‌లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో, దీన్ని మనం నిర్మూలించొచ్చు. హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ మన ఇవ్వటం హెల్త్ జరుగుతుంది. పరంగా గవర్నమెంట్ నుంచి ఏమైనా అవేర్‌నెస్ ఏమన్నా చేస్తున్నారు సార్ తెలంగాణలో గాని, మన భారత ప్రభుత్వం గాని? భారత ప్రభుత్వము ఈ హెపటైటిస్ అవేర్‌నెస్ గురించి చాలా చాలా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు గమనిస్తే అమితాబ్ బచ్చన్ గారు హెపటైటిస్ బికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తం జరుగుతుంది. ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ చాలా బాగా చేస్తున్నారు. మన ఇక్కడ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే మేము సేవ్ ద లివర్ నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా ఇంకా అవేర్‌నెస్ క్యాంప్స్ చేసి ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అందరూ చేసుకునేటట్టు చేసుకొని, ఈ వైరసెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ట్రీట్ చేసుకుంటే ఈ లివర్‌కి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అవేర్‌నెస్, ఈ అవగాహన పెంపొందించగలిగితే 2030 కల్లా ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరస్‌ని మనం పోలియో వైరస్‌ని ఎలా అయితే సమూలంగా నిర్మూలించుకోగలిగామో మన భారతదేశం నుంచి, ఈ వైరసెస్‌ని కూడా భారతదేశము, ప్రపంచం మొత్తం నుంచి నిర్మూలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను యాక్టివ్‌గా బీజేపీ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నానండి హైదరాబాద్‌లో. సో, ఆహ్, మా గవర్నమెంట్ చేసే పనులన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. దానితో పాటు హెల్త్ ఎడ్యుకేషన్, ఈ ఆరోగ్యపరంగా అవగాహన పెంపొందిస్తాం ప్రజల్లోకి చేస్తాం. నేను పర్సనల్‌గా చేస్తున్నాను. ఇప్పుడు బీజేపీతో ఉండటం వల్ల ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇయన్నీ ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను. ఈ భారత ప్రభుత్వం యొక్క పథకాలన్నీ ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో, దీని ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని పెంపొందించాలి. ఆరోగ్యకరమైన తెలంగాణ, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. సార్ ప్రజా డాక్టర్‌గా మీకు ప్రజలకు గాని మీరేమన్నా సందేశం సార్? ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆహ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి పరిగెత్తుకొని వెళ్తాం కన్నా, అసలు ఈ జబ్బులు ఎందుకొస్తున్నాయి అని అవగాహన పెంపొందించుకోండి. ఈ జబ్బులు రాకుండా నివారణ ఉపాయాలు చాలా ఎక్కువగా తీసుకుంటే, ఈ జబ్బుల బారి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఈ ఆరోగ్యపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఖర్చుల నుంచి మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఆరోగ్యపరంగా ఉంటే మనం చాలా చాలా సాధించే అవకాశం ఉంటుంది. సో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? జబ్బులొచ్చినాక ఎలా అయినా సరే హాస్పిటల్‌కెళ్తాం. డాక్టర్ చెప్పినట్టు వినాలి. ఆ అవసరం రాకుండా మనం ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది మనం అందరం తెలుసుకోవాలి. ఏ ఏ జబ్బులు ఎక్కువ ప్రబలుతున్నాయి? దీనికి రాటానికి కారణాలేంటి అనేది అవగాహన. అవగాహన పెంపొందించుకుంటే అయి రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. అండ్ పల్లెటూరుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది మన కర్తవ్యంగా మనం అందరం డాక్టర్స్ భావించాలనేది డాక్టర్స్‌కి నా సజెషను. మనం అవగాహన పెంపొందిస్తే ఆరోగ్యకరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ అవగాహన కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎక్కువ చెయ్యాలి అనేది నా ముఖ్య ఉద్దేశము. అదే ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా ఉంది. సో, ఇది నేను ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను బీజేపీతో ఉంటే అనేది నా ముఖ్య ఉద్దేశం. థాంక్ యూ సార్. మీ అమూల్యమైన మాకు టైం ఇవ్వడానికి. నమస్కారం.